హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి విజయవాడ సిటీ అదేవిధంగా సిటీ సరౌండింగ్స్లో 27 బెస్ట్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చాయండి. సో అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఇండివిజువల్ హౌసెస్, ఓపెన్ ల్యాండ్స్, అదేవిధంగా వెంచర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. వీటికి సంబంధించి సపరేట్గా వీడియోస్ కూడా చేసాం. అయితే బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలని ఈ బల్క్గా ఒక వీడియోతో చేయడం జరుగుతుంది. నిన్ననే గుంటూరుకు సంబంధించి 26 ప్రాపర్టీస్ వీడియో కూడా చేసామండి. సో గుంటూరు సిటీకి సంబంధించి ఎవరైనా ప్రాపర్టీస్ చూస్తుంటే కనుక ఆ వీడియోని చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా విజయవాడకు సంబంధించిన ప్రాపర్టీస్ లిస్ట్ అంతా కూడా ఈ వీడియోలో ఉంది. ఒకసారి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇవన్నీ కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ మార్కెట్ రేట్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేట్కే సేల్కి వచ్చాయండి. ఒకసారి మీరు డైరెక్ట్గా లైవ్లో చూడండి. నచ్చితే కనుక ఏ ప్రాపర్టీ మీకు నచ్చిన సీరియల్ నెంబర్ని, యాడ్ నెంబర్ని తెలియజేసి ప్రాపర్టీని విజిట్ చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ వన్ టౌన్ మార్కెట్కి, అదేవిధంగా దుర్గమ్మ గుడికి చాలా దగ్గరగా ఉండే పంజా సెంటరు, అదేవిధంగా చిట్టినగర్కి పక్కనే ఉండే వించిపేట పక్కన కొత్తపేట ఏరియాలో సేల్కి వచ్చిన ఇండివిజువల్ హౌస్ అండి. ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ 80,000 రూపాయలు అయితే నడుస్తుందండి. 76 గజాల 2 ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం 30 లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందనమాట. సో చాలా మంచి ఆఫర్ ప్రైస్ అండి. ఇది జాయింట్ బిల్డింగు. సో అందుగురించే మనకిది థర్డ్ టైం ఆప్షన్కి వచ్చినా కూడా ఇప్పటివరకు సేల్ అయితే అవ్వలేదు. కానీ ఈసారి రేటు తగ్గింది కాబట్టి ఖచ్చితంగా అయిపోయే అవకాశం ఉందండి. సో 2 ఫ్లోర్లో కూడా 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ అయితే ఉన్నాయండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగే. సో మనకి బ్యాక్ సైడ్ అంటే ఈ పక్క నుంచి లోపలికి వెళ్ళడానికి దారి ఉంది. జాయింట్ బిల్డింగ్ అనమాట. అయితే ఇది రోడ్డు ఫేసింగ్లో ఉండే పోర్షనే మనకి ఉంది కాబట్టి మనం వెహికల్స్ అవి పార్క్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేదండి. బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మీరు బిల్డింగ్ అయితే వాడుకోవచ్చు. సో బిల్డింగ్ పడిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్లాబ్స్ ఎవరు వాళ్ళు కట్ చేసుకొని సో సపరేట్ చేసుకోవడం అయితే బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇలా ఉంచేసుకుంటే బాగుంటుంది అనమాట. రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా నెలకి 12,000 రూపాయలు రెంట్ కూడా వస్తుంది. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైతే వన్ టౌన్ మార్కెట్కి దగ్గరగా చిట్టినగర్ ఏరియాలో ఒక ఇండివిజువల్ హౌస్ కావాలనుకుంటే తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి. మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్గా 60 లక్షల రూపాయలు వాల్యూ చేస్తుంది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి అవకాశం అండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గవర్నర్పేట ఏరియాలో సేల్కి వచ్చిన 149 గజాల ప్రాపర్టీ అండి. మన 5 రూట్ దగ్గర ఆంధ్ర హాస్పిటల్కి దగ్గరగా ఉండే ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి. ఎదురుగా కనపడుతున్నది ఇది ఆంధ్ర హాస్పిటల్ అండి. సో దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ రోడ్డు 33 ఫీట్ రోడ్ అండి. ఈ 33 ఫీట్ రోడ్డుకి సెకండ్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. 149 గజాలు 1,25,00,000 రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ గజం స్థలం దాదాపుగా తక్కువలో తక్కువ 2 లక్షల రూపాయల పైన ఉందండి. సో లోపల పెట్టి కాబట్టి కనీసం గజం 1,50,000 రూపాయలు అయితే ఉంటుందండి. సో ల్యాండ్ కాస్ట్ కిందేనండి. బిల్డింగ్ అయితే లోపల ఓల్డ్ బిల్డింగ్ ఒకటి ఉంది కానీ సో అది బిల్డింగ్ కింద ఇంకా మనం కన్సిడర్ చేయకూడదు. ల్యాండ్ కాస్ట్ కిందే కౌంట్ చేసుకోవాలి. ల్యాండ్ కాస్ట్ అయినా కూడా 2 కోట్ల రూపాయలు వాల్యూ అయితే చేస్తుందండి. సో మనకి 1,25,00,000 రూపాయలు అంటే ఇది కూడా మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అండి. ఈ లోపల కనపడుతుంది కదా ఈ ప్రాపర్టీ అండి. లోపలికి మనకి 6 అడుగుల సొంతదారి అయితే వస్తుందండి. సో ఎవరైతే కమర్షియల్గా షాప్స్ కావాలి లేదా కమర్షియల్గా గూడెం కావాలి మనకి 5 రూట్ దగ్గర, అదేవిధంగా బీసెంట్ రోడ్డుకి, బంద రోడ్డుకి, ఏలూరు రోడ్డుకి మధ్యలో ప్రాపర్టీ ఉండాలి, నక్కల రోడ్డుకి దగ్గరగా ఉండాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. అసలు మిస్ చేసుకోవద్దు. 5 రూట్ దగ్గర అంటే కనుక సో ఇది మంచి కమర్షియల్ ఏరియా అండి. ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి దగ్గరగా ఉండే కృష్ణలంక బాలాజీ నగర్ ఏరియాలో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. సో ఇది వారధి రోడ్డు ఫేసింగ్లోనే ఉంటుందండి, అంటే సర్వీస్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుందన్నమాట. సో ఇది గ్రూప్ హౌస్ అండి. ఇందులో మనకి ఈ సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి ఉందండి. టోటల్ ఎస్ఎఫ్టీ అప్రాక్స్ 1100 ఎస్ఎఫ్టీ వస్తుందండి. 900 ప్లింత్ ఏరియా వస్తుంది. కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. సో బిల్డింగ్ అయితే సుమారుగా 8 to 10 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్. స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇది సర్వీస్ రోడ్ అనమాట. 2 రోడ్ల కార్నర్లో ఉండే ప్రాపర్టీ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ అనమాట. వాస్తుపరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి. సో ఇంత మంచి ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం 38 లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి. సో ఎందు గురించి ఇంత మంచి ప్రాపర్టీ అంటున్నామంటే ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మనకి కమర్షియల్ షాప్స్గా యూజ్ చేస్తున్నారు. సో 5 ఫ్లోర్ మనం సో ఈ విధంగా అన్ని ప్రైమ్ లొకేషన్స్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎవరైతే రెసిడెన్షియల్ పర్పస్ గా మనకి సిటీ సెంటర్ లో 2 BHK ఫ్లాట్ కావాలనుకుంటే తప్పకుండా ఈ ప్రాపర్టీని చూస్ చేసుకోండి. అసలు మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి సీరియల్ నెంబర్ ని, యాడ్ నెంబర్ ని తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ తప్పకుండా తీసుకోండి. ఇవన్నీ కూడా బ్యాంక్ ఆప్షన్ కూడా చాలా తక్కువ చాలా రీజనబుల్ ప్రైస్ అండి. డైరెక్ట్ ఓనర్ సేల్ గా పర్చేస్ చేస్తే 50 లక్షల రూపాయల వాల్యూ కూడా చేస్తుందండి. సో చాలా మంచి ప్రైమ్ లొకేషన్, కమర్షియల్ ఏరియా, 100 ఫీట్ రోడ్డు, బెన్ సర్కిల్కి, బస్ స్టాండ్కి, అదేవిధంగా బంద రోడ్కి
నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డుకి ఏలూరు రోడ్డుకి మధ్యలో బీసెంట్ రోడ్డుకి దగ్గర నవరంగ్ హోటల్కి అదేవిధంగా నవరంగ్ థియేటర్స్ కూడా చాలా దగ్గరగా ఉండే 5 రూట్ ఏరియాలో సేల్కి వచ్చిన కమర్షియల్ ప్రాపర్టీ అండి. కమర్షియల్ షాప్స్ అనమాట. మొత్తం 263 గజాల ప్రాపర్టీ అండి. సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉంటుందండి. 2 రోడ్ల కార్నర్ బిట్టు మంచి కమర్షియల్ ప్రాపర్టీ అండి. ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ 2 లక్షల రూపాయల వరకు అయితే నడుస్తుందండి. మీరు ఇక్కడ ఎంక్వైరీ చేయొచ్చు. 263 గజాలంటే మనకి తక్కువలో తక్కువ 5.5 కోట్ల వాల్యూ అయితే డెఫినెట్గా చేస్తుందండి. కానీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం 4,35,00,000 రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ అనమాట. సో ఆంధ్ర హాస్పిటల్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. నక్కల్ రోడ్డుకి, ఆంధ్ర హాస్పిటల్కి, ఏలూరు రోడ్డుకి, బందర్ రోడ్డుకి, బీసెంట్ రోడ్డుకి, సో ఇలాగ అన్ని ప్రైమ్ లొకేషన్స్కి మధ్యలో ఎక్సలెంట్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఎవరైతే బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా ఒక మంచి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఇలా రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా మనకి 80,000 నుంచి ₹1,00,000 వరకు రెంట్ అయితే వస్తుంది. లేదనుకుంటే మొత్తం పడగొట్టేసుకుని ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఒక ప్యూర్లీ రెంటల్ ప్రాపర్టీ అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకుని మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది లో బడ్జెట్ కమర్షియల్ ప్రాపర్టీ అండి. సో ఇంతకు ముందులాగా ఇది కూడా మంచి కమర్షియల్ ఏరియా అండి. 1 టౌన్ కాళేశ్వరం మార్కెట్కి, కనకదుర్గమ్మ గుడికి, రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉండే పంజా సెంటర్ ఏరియాలో సేల్కి వచ్చిన సౌత్ వెస్ట్ కార్నర్ కమర్షియల్ ప్రాపర్టీ అండి. 2 వైపులా కూడా పెద్ద పెద్ద రోడ్లు అనమాట. సిమెంట్ రోడ్లు అండి. మంచి కమర్షియల్ ఏరియా. చుట్టూ కూడా అంతా కమర్షియల్ జోనే ఉంటుంది. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా మనం రెంట్కి అయితే ఇచ్చుకోవచ్చు అండి. లేదంటే కనుక ఇది పడగొట్టేసుకుని ఒక షాప్స్ ఉన్న కమర్షియల్ బిల్డింగ్గా కట్టుకుంటే చాలా బాగుంటుందండి. రెంట్కి ఇచ్చుకుంటే మంచి రెంటల్ ప్రాపర్టీ కూడా అవుతుంది. సో ఇది మొత్తం 121 గజాల ల్యాండ్ అండి. ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ 80,000 రూపాయల పైన ఉందండి. సో దాదాపుగా బిల్డింగ్ వాల్యుయేషన్ అనేది మనం కౌంట్ అనేది చేయకుండా ఓన్లీ ల్యాండ్ కాస్ట్ కిందే ₹1,00,00,000 పైన విలువ చేసే ప్రాపర్టీ అండి. మనకి ఇప్పుడు కేవలం 69 లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి. చాలా మంచి ఆఫర్ ప్రైజు. సో ఉన్నది ఉన్నట్టుగా రెంట్కి ఇచ్చుకోవచ్చు. లేదంటే కనుక షాప్స్గా మనం కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. బిల్డింగ్ అది మనం పడగొట్టుకొని, ఎందుకంటే రోడ్లు పెద్ద రోడ్లు కాబట్టి ల్యాండ్ కూడా పెద్ద ల్యాండ్ అండి. మెజర్మెంట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో ఎవరైతే లో బడ్జెట్లో కమర్షియల్ ప్రాపర్టీ కావాలి, మేము ఓన్గా గోడం కట్టుకోవాలి, లేదా షాప్స్ కట్టుకోవాలన్నా, లేదా రెంటల్ ప్రాపర్టీ కావాలన్నా కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అండి. లో బడ్జెట్ ప్రాపర్టీ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గన్నవరం దగ్గర చిన్నవటిపల్లిలో సేల్కి వచ్చిన డూప్లెక్స్ హౌస్ అండి. మొత్తం 333 గజాల ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్ కట్టడానికే మీకు ₹1,00,00,000 పైన ఖర్చు అవుతుందండి. సో ఈ ల్యాండ్ కాస్ట్ అనేది మనం ఖర్చు పెట్టకుండానే, అంటే మన దాని వాల్యూ కట్టకుండానే బిల్డింగ్ వాల్యుయేషనే నేను చెప్తున్నానండి. సో మన గన్నవరం విమానాశ్రయానికి చాలా దగ్గరగా ఉంటుందండి. సిద్ధార్థ మెడికల్ యూనివర్సిటీ కాలేజెస్కి పక్కనే ఉండే చిన్నవటిపల్లి ఏరియాలో సేల్కి వచ్చిన ఒక మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా. 33 ఫీట్ రోడ్డు, ఈస్ట్ ఫేసింగ్లో ఉండే 333 గజాల స్క్వేర్ బిట్ అండి. ఇది చాలా చాలా బాగుంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో హాలు, కిచెను, డైనింగు, 2 బెడ్రూమ్స్, అటాచ్డ్ బాత్రూమ్స్, బయట కామన్ బాత్రూమ్స్, అదేవిధంగా పైన హాలు, 2 బెడ్రూమ్స్, సో బాల్కనీ, ఈ విధంగా ఎక్సలెంట్గా ఉండే ఒక ఓన్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ అండి. చాలా చాలా బాగుందండి. కేవలం ₹1,10,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట. ప్రాపర్టీ చూస్తే కనుక వెంటనే తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. లోపల ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఈ బిల్డింగ్ మీరు డైరెక్ట్గా చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇంత మంచి ఆఫర్ ప్రాపర్టీ ఇంత తక్కువ రేటుకి వస్తుంటే కనుక ఎవరు మాత్రం కాదనగలరండి. సో ఎవరైతే మనకి గన్నవరం విమానాశ్రయానికి, విజయవాడ సిటీకి దగ్గరలో ఒక ఎక్సలెంట్ హౌస్ కావాలనుకుంటే కనుక ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కన్ఫర్మ్ అయింది కాబట్టి విజయవాడ సిటీ సరౌండింగ్స్లో అందరూ కూడా పెద్ద పెద్ద ఇళ్ల కోసం చూస్తున్నారు. సో అలాంటిది ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇంత దగ్గరలో, ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత పెద్ద ఇల్లు వస్తున్నప్పుడు ఎవరు మాత్రం కాదనగలరు. సో తప్పకుండా చూడండి, ఈ ప్రాపర్టీని కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా చాలా పెద్ద హౌస్ అండి. సో 204 గజాల ల్యాండు, 310 గజాల్లో బిల్డింగు. సో అంటే ఈ ల్యాండ్లో గార్డెన్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ హౌస్ అయితే ఉంటుందండి. దీనికి 3 వైపులా కూడా దారి అయితే ఉందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి. ఈ బిల్డింగు కన్స్ట్రక్షన్ చేయడానికే మనకి డెఫినెట్గా ₹60 లక్షల పైన అయితే ఖర్చు అవుతుందండి. సో మనకి ఈస్టు, వెస్టు, నార్త్ 3 వైపులా కూడా రోడ్డు ఉందండి. 3 వైపులా రోడ్డు ఉన్న ఈ గార్డెన్ ప్లస్ ఈ బిల్డింగ్ మనకి ఇప్పుడు కేవలం ₹1,05,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి. ఈ ప్రాపర్టీ అనేది మనకి మచిలీపట్నం
రెసిడెన్షియల్ జోన్లో సేల్కి వచ్చిన ఒక అందమైన ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఈస్ట్ వైపు 12 అడుగుల రోడ్డు, వెస్ట్ వైపు 10 అడుగుల దారి, అదేవిధంగా నార్త్ వైపు 4 అడుగుల సొంత దారి అయితే వచ్చిందండి. సో ఎవరైతే మచిలీపట్నం ఏరియాలో ఒక అందమైన ఇండిపెండెంట్ హౌస్ కావాలి, గార్డెన్తో ఉండాలి, చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోన్ ఉండాలి, అంతా కూడా విలేజ్ నేటివిటీ తోటి చాలా అందంగా ఉండాలనుకుంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా మంచి ఆప్షన్ ప్రాపర్టీ అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో డైరెక్ట్గా విజిట్ చేయడానికి ట్రై చేయండి. బిల్డింగ్ రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ అండి, ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అనేది లేదు. సో ఇదంతా కూడా గార్డెన్ పరంగా చాలా బాగుంటుందండి. సో ఎవరైతే ఈ విధంగా గార్డెన్ ఉన్న ఒక హౌస్ కావాలంటే తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గొల్లపూడి క్లాస్ ఏరియాలో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. సో ఈ ఫ్లాట్ అనేది కేవలం 20 లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి. లో బడ్జెట్ ప్రాపర్టీ అనమాట. 800 SFT వస్తుందండి. 22.5 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉండే సౌత్ ఎంట్రన్స్ ఫ్లాట్ అనమాట ఇది. సో కార్ పార్కింగ్, లిఫ్ట్ సౌకర్యంతో సేల్కి వచ్చింది. లో బడ్జెట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట. సో ఎవరైతే గొల్లపూడిలో లో బడ్జెట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి. బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే అయినా కూడా స్ట్రక్చర్ అంతా కూడా బాగుందండి. సుమారుగా 10 years పైన కట్టి ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట. సౌత్ ఎంట్రన్స్లో గేట్ ఉంటుంది. ఇండిపెండెంట్గా ఉండే సింహద్వారం అనేది ఈస్ట్ ఎంట్రన్స్తో ఉంటుందన్నమాట. ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అండి. సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి. నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా గొల్లపూడిలో సేల్కి వచ్చిన న్యూ 2 BHK ఫ్లాట్ అండి. ఇది కూడా బ్యాంక్ ఆప్షన్లోనే సేల్కి వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, ఈస్ట్ ఎంట్రన్స్తో ఉంటుందండి. సో టోటల్ SFT అనేది 1350 SFT వస్తుందండి. 27 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ ఫ్లాట్ ఇప్పుడు మనకి 40,10,000 రూపాయల RP ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. 33 అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది. విజయవాడ గొల్లపూడి ఊళ్ళో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట. హైవే నుంచి కిలోమీటర్ పైనే లోపలికి వెళ్ళాల్సి ఉంటుందండి. సో ఈ 2 ఫ్లాట్స్ కూడా గొల్లపూడి ఏరియాలో సేల్కి వచ్చిన ఫ్లాట్సేనండి. సో ఇదైతే న్యూ ఫ్లాట్ కాబట్టి మీకు రిపేర్ వర్క్ అనేది అసలు ఏం లేదండి. యాజ్టీస్గా మీరు రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట. సో ఎవరైతే గొల్లపూడి ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి, లో బడ్జెట్ అనుకుంటే కనుక ఇంతకు ముందు చూసిన ఫ్లాట్ తీసుకోండి. సో కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ఈ ఫ్లాట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈస్ట్ ఎంట్రన్స్లో ఉంటుంది కాబట్టి కార్ పార్కింగ్, లిఫ్ట్ సౌకర్యం అన్నీ కూడా ఉన్నాయండి. సో లోపల కూడా చాలా చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి దగ్గరగా ఉండే అయోధ్యానగర్ లోటస్ ల్యాండ్మార్క్ పక్కన కేదారేశ్వరిపేట క్లాస్ ఏరియాలో సేల్కి వచ్చిన సౌత్ వెస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి. చూస్తున్నారు కదా. సో ఈ బిల్డింగ్ అనమాట మనకి సేల్కి వచ్చింది. ఎక్సలెంట్ ఎలివేషన్ అండి. ఇంటీరియర్ అంతా కూడా చాలా చాలా బాగుంది. లోపల కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు. మెజర్మెంట్స్ అనేవి స్క్వేర్ ఫీట్ అండి. కొలతల పరంగా చాలా చాలా బాగుంది కాబట్టి బిల్డింగ్ అనేది చాలా అందంగా వచ్చిందండి. లోపల డబుల్ బెడ్రూమ్స్ అయితే కట్టారండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి, పైన ఒకటి. సో 2 రోడ్ల కార్నర్ కాబట్టి మీకు వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుందండి. సో ఇదే ప్రాపర్టీని డైరెక్ట్ ఓనర్ సేల్గా మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ పరంగా, బిల్డింగ్ వాల్యుయేషన్ పరంగా తక్కువ 1,30,00,000, 1,40,00,000 వాల్యూ చేస్తుంది. కానీ మనకి ఇప్పుడు కేవలం 1,05,00,000 రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ సేల్కి వచ్చిందండి. సో చాలా రీజనబుల్ అనమాట. సో సిటీ సెంటర్లో రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి ఒక 2.5-3 కిలోమీటర్ల దూరంలో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరలో ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఎందుకంటే సత్యనారాయణపురం, అదేవిధంగా అయోధ్యానగరు, ఈ పక్కన కేదారేశ్వరపేట రైల్వే స్టేషను, బస్ స్టాండు, ఏలూరు రోడ్డు, BRTS రోడ్డు, ఇలాగ అన్ని సెంటర్స్కి దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాపర్టీ కూడా కేదారేశ్వరపేటలోనే సేల్కి వచ్చిందండి. 124 గజాల 3 ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్. ఇది కూడా యాజ్టీస్గా కింద గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డబుల్ బెడ్రూము, 5 ఫ్లోర్లో ఒక డబుల్ బెడ్రూము, ఆ పైన 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉంటాయి. కార్ పార్కింగ్ కూడా ఉంది. ఇది కూడా మెజర్మెంట్స్ పరంగా బాగుందండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు. ఈ ప్రాపర్టీ 2,25,00,000 రూపాయల RP ప్రైస్కి సేల్కి వచ్చింది. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీ కూడా తప్పకుండా చూసి తీసుకోండి. సో ఇంటి ముందు రోడ్డు కూడా, ఇది కూడా పెద్ద రోడ్డేనండి. సో కార్ అనేది ఇంటి ముందు పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఏరియాలో ఇండివిజువల్ హౌస్ కావాలనుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది. చూస్తే కనుక మీకు నచ్చే అవకాశం ఉందండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్ మెయిన్ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి సుమారుగా 6 కిలోమీటర్ల దూరంలో ఉండే అజిత్ సింగ్ నగర్ ఏరియాలో సేల్కి వచ్చిన ఇండివిజువల్ హౌస్ అండి. 133 గజాలు, రోడ్డు ఫేసింగ్ వెడల్పు 30 వెడల్పు, 40 లోతు అయితే వస్తుందండి. ఇక్కడ అన్నీ కూడా ల్యాండ్ అన్నీ కూడా గుట్టబేరం కింద అమ్ముతుంటారు. ఈ ల్యాండ్ కాస్ట్ అనేది తక్కువ మనకి 60 లక్షల రూపాయలు అయితే వాల్యూ చేస్తుంది. బిల్డింగ్కి ఎటువంటి వాల్యుయేషన్ కట్టకపోయినా కూడా ల్యాండ్ కాస్టే 60 లక్షల రూపాయల పైనే వాల్యూ చేస్తుందండి. కానీ మనకి బ్యాంక్ ఆప్షన్లో 46 లక్షల రూపాయల RP ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో ఎవరైతే అజిత్ సింగ్ నగర్ ఏరియాలో రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తీసుకోండి. 12,000 వరకు రెంట్ కూడా వస్తుందండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ సింగనగర్ ఏరియాలోనే నందమూరి నగర్లో సేల్కి వచ్చిన 2 BHK ఫ్లాట్ అండి. సో
నేషనల్ మన బైపాస్ రోడ్ నుంచి చాలా దగ్గరగా ఉండే రెసిడెన్షియల్ జోన్లో సేల్కి వచ్చిందండి. 5th ఫ్లోర్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ఉంటుందండి. న్యూ 2 BHK ఫ్లాట్ అనమాట. ఇదే ఫ్లాట్ని డైరెక్ట్ ఓనర్ సేల్గా కొనాలంటే 30 లక్షలు అవుతుందండి. మనకి 22 లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది. సో ఎవరైతే మనకి నందమూరి నగరం, తోటవారి వీధి ఇటు సైడు లేదంటే కనుక మన సింగనగర్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. కేవలం 22 లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి. 834 SFT వస్తుంది. 41 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి. కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ సౌకర్యం ఉంది. ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా ఉందండి. జనరేటర్ సౌకర్యం ఉంది, లిఫ్ట్ సౌకర్యం ఉంది. సో ఎవరైతే ఈ ఏరియాలో మీరు ఫ్లాట్ కావాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కేవలం 15,50,000 రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఏలూరు రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే క్లాస్ ఏరియా అయిన ఎనికేపాడులో సేల్కి వచ్చిందండి. బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి. దీనికి 27 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. దీనికి 820 SFT అయితే వస్తుంది. బిల్డింగ్ అయితే రీసెంట్గా కట్టుకున్న బిల్డింగే కాబట్టి స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుందండి. సో ఇక్కడ మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది, అదేవిధంగా గ్రౌండ్ బోర్ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉందండి. సో ఎక్కడ కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు. ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తోనే ఈ ఫ్లాట్ అయితే వస్తుందండి. సో ఎవరైతే లో బడ్జెట్లో 2 BHK ఫ్లాట్ కావాలి, మన విజయవాడ సిటీకి దగ్గరగా, ఏలూరు రోడ్డుకి దగ్గరగా ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ అనేది చాలా బాగుంటుందండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చుట్టూ కూడా దీనికి సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి, కామన్ బాత్రూమ్ ఉంది, అదేవిధంగా దీనికి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉందండి సేఫ్టీగా. సో ఫ్లాట్ ఎంట్రన్స్లో సింహద్వారం, టేక్వుడ్ సింహద్వారం ఇచ్చారు. లిఫ్ట్తో కూడా ఎటువంటి పని లేదండి. గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది కాబట్టి మీకు స్టెప్స్తో కూడా పని లేదండి. సో ఇక్కడ మీరు నార్త్ ఎంట్రన్స్లోంచి ఎంటర్ అయితే కనుక ఇది హాల్ స్పేసు, సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి, పైన పిఓపి సీలింగ్ చేస్తుంది, ఫ్లోరింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుందండి. గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి. వుడ్ కబోర్డ్స్ అయితే చేసి లేవు. సో చాలా మంచి ఫ్లాట్ అండి, చాలా బాగుందండి. ఈ బడ్జెట్లో ఇక్కడ ఈ ఫ్లాట్స్ అయితే రావడం లేదు. కనీసం 25 లక్షల రూపాయలు పెట్టుబడి అయితే పెట్టాల్సి ఉంటుందండి. సో బ్యాంక్ ఆక్షన్లో ఎంతవరకు పెరిగినా కూడా ఒక 20 లక్షల వరకు అయితే పెరిగే ఛాన్స్ ఉంటుందండి. సో ఈ బడ్జెట్లో ఫ్లాట్ కావాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఏలూరు రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఎనికేపాడు అంటే మీకు ఇక్కడ డెకత్లాను, ఫ్లిప్కార్ట్ గోడమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. గన్నవరం విమానాశ్రయానికి కూడా చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి. హాల్ స్పేస్ కానీ, బెడ్రూమ్ స్పేస్ కానీ, కిచెన్ స్పేస్ కానీ అంతా కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఉత్తరం వైపు వచ్చింది కాబట్టి మీకు వాష్ ఏరియా, యూటిలిటీ ఏరియా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక అసలు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా విజయవాడ ఏలూరు రోడ్డు ఎనకేపాడులో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఇది 21 లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది. 960 SFT వస్తుందండి. 36 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. 3rd ఫ్లోర్లో ఉంటుందన్నమాట. వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఉంటుంది ఫ్లాట్ అయితే. బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి దీనికి కూడా. సో ఇది సుమారుగా కట్ అయితే కనుక ఒక 7 సంవత్సరాలు అలా అవుతుందండి. రిపేర్ వర్క్లు అయితే లోపల ఫ్లాట్ పరంగా ఏం లేవు, కానీ మెయింటెనెన్స్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంటి ముందు రోడ్డు ఇక్కడ మీరు చూడవచ్చు, 20 ఫీట్ రోడ్ అలా వస్తుందన్నమాట. కార్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇంటి దగ్గరికి. లోపలంతా కూడా ఫ్లోరింగ్ వర్క్ అంతా కూడా చేస్తుంది, వాల్ కేర్ చేస్తుంది, సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి, అదేవిధంగా సీలింగ్ వర్క్ చేస్తుంది, వుడ్ కబోర్డ్స్ కూడా చేస్తున్నాయండి. సో ఎవరైతే ఈ ఎనకేపాడు ఏరియాలో కొంచెం అంటే ఇంతకుముందు చూసిన ఫ్లాట్ కంటే కొంచెం SFT పరంగా పెద్దగా ఫ్లాట్ కావాలనుకుంటే ఈ ఫ్లాట్ చూసుకోవచ్చు అనమాట. ఈ ఫ్లాట్ కూడా మనకి వీటికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి. సో మండేనే ఈ ప్రాపర్టీస్కి EMD అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ లిఫ్ట్ అయితే వచ్చిందండి, కింద బైక్ పార్కింగ్ కూడా ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీని కూడా చూసి తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. వీటికి సంబంధించి సపరేట్గా వీడియోస్ కూడా చేసామండి. సో ఎవరైతే వాటిని మిస్ అయి ఉంటే కనుక ఈ వీడియోని చూసి ఈ సీరియల్ నెంబర్ని, యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉన్నాయి, ఎదురు బదురు ఉంటాయన్నమాట. సో ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ ఇండిపెండెంట్గా ఉంటుంది. ఎంట్రన్స్లో ఐరన్ గ్రిల్ గేట్ ఉంటుంది కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఈస్ట్ ఎంట్రన్స్తో ఉండే ఫ్లాట్ అనండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర పడమట ఈనాడు ఆఫీస్ బ్యాక్ సైడ్ ఏరియాలో సేల్కి వచ్చిన 3 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి. కార్ పార్కింగ్, లిఫ్ట్ సౌకర్యంతో ఎక్సలెంట్ అండ్ పాష్ ఏరియా అండి ఇది. సో చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. బందర్ రోడ్ నుంచి కేవలం 1/2 కిలోమీటర్ లోపే ఉంటుందండి డిస్టెన్స్ పరంగా కూడా. సో ఇందులో మనకి కార్ పార్కింగ్, లిఫ్ట్ సౌకర్యంతో ఇంత మంచి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ డైరెక్ట్ ఓనర్ సేల్గా కొనాలనుకుంటే ఖచ్చితంగా 50 లక్షల రూపాయలు అవుతుందండి. బిల్డింగ్ పరంగా పాత బిల్డింగ్ అయినా కూడా పాత బిల్డింగ్ అయితేనే ఈ రేటుకి వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ ఫ్లాట్ అనేది మనకి కేవలం 34 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. ఈస్ట్ ఎంట్రన్స్తో ఉంటుందండి. సో ఇది 1st ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట.
డాక్యుమెంటేషన్ పరంగా అప్పట్లో ఎస్ఎఫ్టీ అనేది తక్కువ రాశారండి. అప్రాక్స్ మనకు 1000 ఎస్ఎఫ్టీ వస్తుంది. కానీ ఫిజికల్‌గా అయితే డెఫినెట్‌గా ఇది 1300 to 1400 ఎస్ఎఫ్టీ అయితే వస్తదండి. సో మనకి హాలు, కిచెను, డైనింగు 3 బెడ్‌రూమ్స్ అయితే ఉంటాయండి. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి. రెంట్‌కి ఇచ్చుకుంటే మనకి ఈజీగా నెలకి 15,000 వరకు రెంట్ కూడా వస్తదండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్‌ని సంప్రదించండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ట్రిపుల్ ఎక్స్ న్యూ విల్లాస్ అండి. ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్‌లో ఈ విధంగా డూప్లెక్స్ హౌసెస్ అనేది కట్టి సేల్ చేస్తున్నారండి. ఇదే విల్లాని డైరెక్ట్ ఓనర్ సేల్‌గా మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నారు పక్కన రేట్లు కూడా మనకి 2,00,00,000 రూపాయల పైన అయితే చెప్తున్నారండి. మీరు ఒక్కసారి ఇక్కడ వాల్యూని ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ ప్రాపర్టీని తీసుకోండి. ఇక్కడ మనకి 2 విల్లాస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి బ్యాంక్ ఆక్షన్‌లో. ఒకటి 233 గజాలు, ఇంకొకటి 199 గజాలండి. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉండే బిల్డింగ్సే ఇవి. సో ఎక్సలెంట్ ఎలివేషన్, ఇంటీరియర్ డిజైన్ అయితే చేశారు కానీ స్కెలిటన్ రూపంలోనే ఉన్నాయండి. ఇంకా అండర్ వర్క్‌లోనే ఉంది. ఇంకా కంప్లీట్ చేయలేదు. సో కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో చిన్న బాల్కనీ స్పేసు, లాన్ లాగా కార్ పార్కింగ్ స్పేసు, లోపల హాలు, డైనింగు, కిచెను, ఒక బెడ్రూము, పైన హాలు, బాల్కనీ 2 బెడ్రూమ్స్ అయితే వస్తాయండి. సో ఆ పైన కూడా మనకి పెంట్ హౌస్ కూడా ఉందండి. సో ఇది 233 గజాలది 1,65,00,000 రూపాయల ఆర్‌పీ ప్రైస్‌కి, 199 గజాల ట్రిపుల్ ఎక్స్ విల్లా 1,40,00,000 రూపాయల ఆర్‌పీ ప్రైస్‌కి అయితే సేల్‌కి వచ్చాయండి. సో డైరెక్ట్ సేల్‌కి మన ఈ బ్యాంక్ ఆక్షన్ సేల్‌కి మినిమం ₹1,00,00,000 డిఫరెన్స్ అయితే ఉందండి వాల్యూ అనేది. ఒక్కసారి ఎంక్వైరీ చేసి ఈ ప్రైస్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే తప్పకుండా తీసుకోండి. చాలా మంచి క్లాస్ ఏరియా అండి. సో ఇప్పుడు ఈ ఏరియాలో డెవలప్‌మెంట్ పరంగా గ్రోత్ అనేది చాలా బాగుందనమాట. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్‌ని సంప్రదించండి. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. సెక్యూరిటీ పరంగా అంతా బాగుంది. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్, రోడ్స్, డ్రైనేజ్, సో ఈ విధంగా అన్ని రకాల సదుపాయాలతోటి సేల్‌కొచ్చిన ఒక అందమైన గేటెడ్ కమ్యూనిటీ ట్రిపుల్ ఎక్స్ విల్లాస్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్‌ని సంప్రదించండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మహానాడు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్‌లో వచ్చిన 150 గజాల నార్త్ ఫేసింగ్ ల్యాండ్ అండి. కమర్షియల్ బిట్ అనమాట. సో ఇక్కడ గజం స్థలం ₹1,50,000 అయితే ఉందండి. సో కనీసం గజం ₹1,00,000 చొప్పున కౌంట్ చేసుకున్నా కూడా 1,50,00,000 వాల్యూ చేస్తండి. సో మనకి ఇక్కడ కొంచెం బిట్ అనేది క్రాస్ ఉంది కాబట్టి ఆ క్రాస్ పోయినా కూడా మనకి 130 గజాలు, 120 గజాల బిట్ అయితే మిగులుతుందండి. సో ఈ బిట్ వాల్యూనే 1,50,00,000 వాల్యూ చేస్తుందండి. సో ఒకసారి ఎంక్వైరీ చేయండి. కమర్షియల్ బిట్ అనమాట. లో బడ్జెట్‌లో కమర్షియల్ ప్రాపర్టీ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందన్నమాట. కానీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్‌లో కేవలం 1,05,00,000 రూపాయల ఆర్‌పీ ప్రైస్‌కి అయితే సేల్‌కి వచ్చిందండి. చాలా మంచి ఆఫర్ ప్రాపర్టీ అండి. లో బడ్జెట్‌లో మనకి కరెన్సీ నగర్‌కి, అదేవిధంగా బెంజ్ సర్కిల్‌కి, ఏలూరు రోడ్డుకి, అదేవిధంగా ఆయుష్ హాస్పిటల్‌కి, ఈ అన్ని ప్రైమ్ లొకేషన్స్‌కి దగ్గరగా గురునానక్ కాలనీకి పక్కన మహానాడు రోడ్‌లో ప్రాపర్టీ కోసం చూస్తే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పామర్రు మండలం వణుకూరు విలేజ్‌లో సేల్‌కి వచ్చిన ఇండివిడ్యువల్ హౌస్ అండి. 266 గజాల హౌస్ అనమాట. నార్త్, ఈస్ట్, వెస్ట్ 3 రోడ్ల కార్నర్ బిట్ అండి. ఈ 266 గజాల్లో ఇండివిడ్యువల్ హౌస్ కూడా ఉంది. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉందన్నమాట. సో ల్యాండ్ కాస్ట్ కిందే సేల్‌కి వచ్చిందండి. కేవలం 58,00,000 రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ అనమాట. లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు రేట్ కూడా బాగా తగ్గింది కాబట్టి ఎవరైతే మనకి బంద్ రోడ్డుకి దగ్గరగా ఒక ఇండివిడ్యువల్ హౌస్ కావాలి, పెద్ద ల్యాండ్‌లో చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ ఉండాలి, మనకి వెంటిలేషన్ పరంగా బాగుండాలి, మనకి 3 రోడ్ల కార్నర్ బిట్ అయితే కనుక వెంటిలేషన్ అనేది బాగుంటుంది అనుకునేవాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. స్క్వేర్ బిట్ అనమాట. మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా బాగుందండి. సో ఈ బిల్డింగ్‌ని పడగొట్టుకొని మనం ఒక గ్రూప్ హౌస్‌లా కట్టుకున్న చాలా బాగుంటుందండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్‌ని సంప్రదించి ఒక్కసారి లైవ్‌లో విజిట్ చేయండి. చూస్తున్నారు కదా! సో ఈ ప్రాపర్టీ ప్రైస్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. ప్రస్తుతానికి ఉన్న హౌస్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా మనం రెడీ టు మూవ్ హౌస్ లాగా వాడుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్‌కి సీరియల్ నెంబర్‌ని, యాడ్ నెంబర్‌ని తెలియజేసి ఒకసారి లైవ్‌లో విజిట్ చేయండి. వీటన్నిటికి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉందండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఉయ్యూరు విలేజ్‌లో సేల్‌కొచ్చిన 672 గజాల రెసిడెన్షియల్ ల్యాండ్ అండి. చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోను. ఇక్కడ 20 ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్‌లో ఉండే ఈ ల్యాండ్ అయితే సేల్‌కొచ్చిందండి. సో ఇక్కడ మనకి అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ కాబట్టి అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌస్‌లు కట్టడానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం 1,25,00,000 రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్‌కి సేల్‌కొచ్చింది. సో మనకిది విజయవాడ బంద్ రోడ్‌లో వచ్చే ఉయ్యూరు విలేజ్ అనమాట. సో ఎవరైతే బంద్ రోడ్‌కి దగ్గరగా ఒక ల్యాండ్ కావాలనుకుంటే తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. చాలా తక్కువ బడ్జెట్ అండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ సిటీకి, బస్ స్టాండ్‌కి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో ఉండే నున్న మెయిన్ సెంటర్ దగ్గరలో సేల్‌కొచ్చిన
470 గజాల పెంకిటిల్లండి. సో ఇది ల్యాండ్ కాస్ట్ కిందే అనమాట. ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి. ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే కాబట్టి మీకు రెసిడెన్షియల్ పరంగా చాలా చాలా బాగుంటుందండి. అంటే ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇది మెయిన్ రోడ్ అనమాట. సో ఇక్కడ మనం ఒక అపార్ట్మెంట్ కానీ గ్రూప్ హౌస్ కానీ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి. కేవలం 83 లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందనమాట. ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ బిట్ అండి. సో ఎవరైతే నున్న మెయిన్ రోడ్డుకి దగ్గరలో నున్న విలేజ్లో ఒక ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అండి. సో ఎందుకంటే ల్యాండ్ మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా బాగుంది, చాలా తక్కువ బడ్జెట్ అనమాట. విజయవాడ సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి రీజనబుల్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కండ్రికకి దగ్గరగా అదేవిధంగా నున్నకి దగ్గరగా ఉండే పాతపాడు విలేజ్లో సేల్కి వచ్చిన 2 ప్రాపర్టీస్ అండి. సో ఇందులో మొదటి ప్రాపర్టీ వచ్చేసరికలా పాతపాడు 47 సెంట్ల ఓపెన్ ల్యాండ్ అండి. ఇది 1,65 లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ల్యాండ్ అనమాట. సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. దీనికి స్థలం ముందు రోడ్డు కూడా 30 అడుగుల డొంక రోడ్ అయితే ఉందండి. సో ఇళ్ళకి దగ్గరగానే ఉంటుంది. ఇప్పటికిప్పుడు రెసిడెన్షియల్ జోన్ అని చెప్పవసరం లేదు, కానీ వెంచర్ లాగా ఫ్లాట్స్ డివైడ్ చేయడానికి బాగుంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి. ఒక కమర్షియల్ గోడం పర్పస్గా కానీ ఫ్యూచర్లో రెసిడెన్షియల్ పర్పస్గా కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడే మనకి 484 గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ ల్యాండ్ కూడా ఉందండి. సో ఇది మనకి కేవలం 32 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇవి 2 కూడా లో బడ్జెట్ ప్రాపర్టీసే. విజయవాడ సిటీ నుంచి సుమారుగా 11 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటాయండి. సో కంట్రీగా నుంచి డైరెక్ట్గా మనం ఈ రూట్కి అయితే వెళ్ళిపోవచ్చు మన పైపుల్ రోడ్ నుంచి. అదేవిధంగా నున్న నుంచి కూడా రూట్ మ్యాప్ ఉంది కాబట్టి ఈ 2 మ్యాప్ రోడ్లలో ఏ రూట్ నుంచి అయినా కూడా మీరు ట్రాన్స్పోర్టేషన్ పరంగా రీచ్ అవ్వడానికి ఒక మంచి అవకాశం ఉందండి. లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తే కనుక ఈ ప్రాపర్టీ చాలా చాలా బాగుంటుందండి. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. ఇది మెయిన్ రోడ్ అనమాట. ఈ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇవి 2 కూడా పక్కపక్కనే ఉండే ల్యాండ్స్ అండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో ఇబ్రహీంపట్నం దగ్గర కొండపల్లి జూపుడి ఏరియాలో సేల్కి వచ్చిన 1 ఎకరం 28 సెంట్ల ఓపెన్ ల్యాండ్ అండి. సో ఇది నోవా నిమ్రా కాలేజెస్ ఉంటాయండి ఇక్కడ కొండపల్లి కిల్లాకి వెళ్ళే రోడ్లో. సో ఈ నోవా కాలేజ్ పక్కనే ఉంటుందన్నమాట. ఈ 60 ఫీట్ మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి. అంటే రోడ్డుకి రెండో బిట్ అయినా కూడా ఈ 60 ఫీట్ రోడ్ నుంచి డైరెక్ట్గా దీనికి దారి అయితే ఉందండి. సో అలా దారి వదిలి ఈ సెకండ్ బిట్ అయితే ఉంటుంది. సో ఈ సెకండ్ బిట్ మొత్తం 1 ఎకరం 28 సెంట్ల ల్యాండ్. సో మనకి ఇది గజాల్లో కన్వర్ట్ అయ్యి 6,195 గజాలు అనమాట. సో పక్కనే మనకి నిమ్రా కాలేజు అదేవిధంగా నోవా కాలేజ్, సో ఈ విధంగా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా ఇన్స్టిట్యూట్స్ పెట్టడానికి చాలా చాలా బాగుంటుంది. లేదా ఒక కమర్షియల్ గోడం పెట్టడానికి కూడా బాగుంటుంది కాబట్టి ఎవరైతే ఈ ఏరియాలో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. నార్త్ ఫేసింగ్లో ఉండే రోడ్డు అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్ అయితే ల్యాండ్ ఉంటుందన్నమాట. సో ఇది ఇప్పుడు మనకి కేవలం 1,95 లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది. సో ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అది 2 కోట్లు కావచ్చు లేదా 2,50 లక్షల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఆ కస్టమర్స్ ఎవరైతే ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి రేట్ అనేది ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి ఈ రేట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. సో డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయండి. ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అనేది చెప్పుకోవచ్చండి. ఎందుకంటే లాస్ట్ టైం ఆక్షన్ దాదాపుగా 2.5 కోట్లు ఆర్పీ ప్రైజే వచ్చిందండి. సో అప్పటికంటే ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు కాబట్టి అసలు మిస్ చేసుకోవద్దు, వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో మీకు ఈ జూపుడి తర్వాత దొనబండ ఈ కేతనకొండ ఈ విలేజెస్ అయితే వస్తాయండి. సో ఇక్కడే మనకి ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉందండి. సో దీని పక్కన గురుకుల పాఠశాల పక్కనే ఈ 300 గజాల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ 60 ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది. మనకి ఇప్పుడు ఇది కేవలం 13 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో ఇప్పటికిప్పుడు డెవలప్మెంట్కి అయితే గ్రోత్ లేదు, కానీ ఏదైనా చిన్న స్కూల్స్ కానీ ఇన్స్టిట్యూట్ పెట్టడం కానీ సో ఈ విధంగా బాగుంటుంది. ఫ్యూచర్లో ఒక 1 ఇయర్ తర్వాత ఇక్కడ హౌస్ అయితే కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సో లో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది జీ కొండూరు ఏరియాలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అనమాట. సో ఇది లేఅవుట్ వెంచర్ ల్యాండ్ అండి. సో ఇది 125 గజాలు 40 ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్. మనకి ఇది కేవలం ఇప్పుడు 9 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ అనమాట. అంటే 6 లక్షల రూపాయల నుంచి ఆక్షన్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో 9 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏరియాలో లేఅవుట్ ల్యాండ్ కావాలనుకుంటే కనుక ఇది చాలా చాలా బాగుంటుందండి. హైదరాబాద్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి. జీ కొండూరు ఏరియాలో లో బడ్జెట్లో ల్యాండ్ కావాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ ప్రాపర్టీ అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి.
నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గొల్లపూడి పక్కన గుంటుపల్లికి గొల్లపూడికి మధ్యలో మన ఔటర్ రింగ్ రోడ్ అయితే ఉందండి. సో ఇది చిన్నవుటిపల్లి నుంచి గొల్లపూడి మీదుగా అమరావతి రాజధాని అదేవిధంగా వయా గుంటూరు వెళ్ళే ఔటర్ రింగ్ రోడ్ అనమాట. సో ఇక్కడ నుంచి మన అమరావతి సచివాలయానికి జస్ట్ 15 మినిట్స్లో రీచ్ అయ్యేలాగా ఈ ఔటర్ రింగ్ రోడ్ అయితే ఉంటుందండి. సో ఈ ఔటర్ రింగ్ రోడ్కి దగ్గర రాయనపాడు ఏరియాలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి. 266 గజాల ల్యాండ్ అనమాట. బ్యాంక్ ఆప్షన్లో కేవలం 33 లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి. వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ 33 అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది. సో మార్కెట్ వాల్యూ ప్రకారంగా అయితే డెఫినెట్గా 50 లక్షలు వాల్యూ చేస్తుంది. కానీ దీనికి ల్యాండ్ పైన హై టెన్షన్ లైన్ ఉందన్నమాట. సో ఎవరైతే మాకు హై టెన్షన్ లైన్ అనేది ఇబ్బంది లేదు, బడ్జెట్ అనేది తక్కువగా ఉంది కదా, మేము తీసుకుంటాం ఇంట్రెస్ట్ ఉంటే అనుకుంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. మేము ఇలాగా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి, డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ని కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. అవి కూడా ఓన్లీ విజయవాడకు సంబంధించి మాత్రమే కాదండి, గుంటూరు, హైదరాబాదు, అమరావతికి సంబంధించి కూడా ఉన్నాయండి. సో మీరు ఏ ఏరియాలో ప్రాపర్టీ కావాలనుకున్నారో ఆ ఏరియాకి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయన్నమాట. గుంటూరుకు సంబంధించి అయితే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్లో కొట్టండి, మీకు వస్తుంది. అదేవిధంగా విజయవాడకు సంబంధించి డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ అయితే కనుక ప్రాపర్టీ సేల్ విజయవాడ, సో ఈ విధంగా సెర్చ్ చేస్తే విజయవాడకు సంబంధించిన ఓన్లీ డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అదేవిధంగా రజా ప్రాపర్టీ, సో ఇందులో మీకు డైరెక్ట్ సేల్, ఆక్షన్ సేల్ ప్రాపర్టీస్ విజయవాడ, గుంటూరు, అదేవిధంగా మీకు అమరావతి కూడా ఉన్నాయండి. సో వీటిలో ఏ ఛానల్ని కూడా మీరు ఫాలో అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.